దేశంలో గంజాయిని సాగు చేసుకోవడమే కాక దర్జాగా సేవించవచ్చంటూ జర్మనీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక గంజాయిని విక్రయించేందుకు ప్రత్యేక క్లబ్లను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ కు సంబంధించిన నేరాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతుంది. జర్మనీ యువతిని డ్రగ్స్ కు బానిసల్లా చేసే ఈ బిల్లును అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గంజాయి మాదక ద్రవ్యాలను ప్రపంచ దేశాలు బ్యాన్ చేస్తున్న సమయంలో జర్మనీ గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మత్తు పదార్థాల కారణంగా యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జర్మనీ మాత్రం అక్కడ 18 ఏళ్లు దాటిన యువత గంజాయి వాడొచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి గంజాయి వాడకాన్ని జర్మనీ ప్రభుత్వం పాక్షికంగా చట్టబద్ధం చేసింది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి గంజాయిని వినియోగించవచ్చని తెలిపింది. ప్రస్తుతం జర్మనీలో గంజాయి బ్లాక్ మార్కెట్ ఎక్కువగా జరుగుతోంది. దీంతో దీన్ని అరికట్టాలంటే గంజాయిని చట్టబద్ధం చేయాలని నిర్ణయించింది. దీంతో 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ దగ్గర 25 గ్రాముల కంటే ఎక్కువ గంజాయిని ఉంచుకోవచ్చు. అంతేకాదు ప్రతి ఇంట్లో 3 గంజాయి మొక్కల వరకు సాగు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే పాఠశాలలు, క్రీడా మైదానాలు, నడక మార్గాల సమీపంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య గంజాయి వాడకంపై నిషేధం విధించింది. మరోవైపు జర్మనీలో గంజాయి పెంచుకోవడానికి జూలై 1 నుంచి గరిష్టంగా 500 మందితో ప్రొడ్యూసర్ యూనియన్ లేదా సోషల్ క్లబ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. లాభం ఆశించకుండా గంజాయిని సాగు చేసి పంపిణీ చేసేలా ఈ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో ఉండే సభ్యులు కనీస వయసు 18 సంవత్సరాలుండాలని నిర్ణయించారు. జర్మనీలో గంజాయిని చట్టబద్ధం చేయడంపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి పరిమితంగా కలిగి ఉండడాన్ని, నియంత్రిత సాగును చట్టబద్ధం చేస్తూ జర్మనీ పార్లమెంటు కొద్ది రోజుల క్రితం బిల్లు పాస్ చేసింది. ఈ చట్టం ప్రకారం నియంత్రిత విధానంలో గంజాయి సాగు చేసేవారి వద్ద నుంచి రోజుకు 25 గ్రాముల వ్యక్తిగత వినియోగం కోసం గంజాయి కొనుగోలు చేయవచ్చు. ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి కార్ల్ లాటర్బాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం ఉన్న స్థితిలో ఈ చట్టానికి ఆమోదం తెలపడం అందరికీ ఎంతైనా అవసరం ఉందన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో యువత బ్లాక్ మార్కెట్లో కొని గంజాయిని సేవిస్తుందన్నారు. దాన్ని తగ్గించడం కోసం ఈ కొత్త చట్టాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ చట్టానికి ఆమోదం తెలపడంతో ఇప్పటికే గంజాయి వినియోగంపై స్వేచ్ఛాయుత విధానాలు అవలంబిస్తున్న యూరప్ దేశాల సరసన జర్మనీ చేరినట్లయింది. మరోవైపు 2022లో థాయిలాండ్ సైతం గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసింది. అయితే గంజాయి వాడకం పైన కొన్ని పరిమితులు విధించింది. గంజాయిని కేవలం సాగు చేస్తూ ఆహారంగా మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. థాయిలాండ్లో కెఫేలు, దుకాణాల్లో చాలా రకాల గంజాయి ఉత్పత్తులు అమ్ముతుంటారు. గంజాయి పువ్వులను కూడా సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తారు. అంతేకాక ఐస్ క్రీంలతో పాటు ఇతర పానీయాలపైన దీన్ని చల్లుతున్నారు. గంజాయి తినిపించిన కోళ్ల మాంసం అంటూ ప్రత్యేకంగా అమ్ముతారు. గంజాయితో కూరలు కూడా వండుతున్నారు. అయితే మార్కెట్లో వీటిని అమ్మే విషయంలో కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గంజాయిని కేవలం వైద్యపరమైన అవసరాలకే ఉపయోగించాలని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. లైసెన్సులు పొందిన వారి నుంచే రసీదుపై గంజాయిని విక్రయించాలని నిబంధన పెట్టారు. 18 ఏళ్లలోపు వయసున్న వారికి దీన్ని విక్రయించకూడదని ఆదేశాలున్నాయి. ప్రస్తుతం థాయిలాండ్ జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ జైళ్లలో మగ్గుతున్న వారిలో 3వ వంతు మంది డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారే ఉన్నారు. అయితే మైనర్లు కూడా ఎక్కువ శాతం ఉండడంతో అక్కడి ప్రభుత్వం గంజాయి వాడకాన్ని లీగలైజ్ చేసింది.